ఆ, ఒక అబ్బాయి అమ్మాయి పరిచయము, ఆ పరిచయం తర్వాత వాళ్ళ మధ్యన స్నేహం పెరగటం, ఆ మధ్యన ప్రేమగా మారటం, ఆ తర్వాత వాళ్ళు సంసారం, ఇది ఒక ఆస్పెక్ట్. అది తరతరాలుగా జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు అలా కాదు. ఒక యాప్, ఆ యాప్లో అమ్మాయి ఫోటోలు ఉంటాయి, అబ్బాయి ఫోటోలు ఉంటాయి. నచ్చిన అబ్బాయితో అమ్మాయి వెళ్తుంది, నచ్చిన అమ్మాయితో అబ్బాయి వెళ్తాడు. చేతిలో పైసలు ఉండాలా, ఎంజాయ్ చేసాడు. ఇలాంటి డేటింగ్ యాప్స్కి ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. టెండరు, బంబుల్, ఓకే క్యూపిడ్, ఐడు, ట్రూలీ, మ్యాడ్లీ వంటి డేటింగ్ యాప్స్కి ప్రపంచవ్యాప్తంగా, అంటే చివరికి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు మానేసి నచ్చిన వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేటటువంటిది పెరుగుతోంది. డబ్బులు చెల్లించి మరి వాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారంట. ఉచితంగా వాడేవాళ్ళు బాగానే ఉన్నారట. ఒక్క భారతదేశంలోనే 2,72,00,000 మంది, అంటే జనాభాలో సుమారు 2% మంది ఇట్లాంటి డేటింగ్ యాప్స్ వాడుతున్నారట. అమెరికా జనాభాలో అయితే ఏకంగా 17% మంది ఇదే పని చేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా కాపురాలి. ఫ్రాన్స్లో 11 కోట్ల మంది, 11.2% మంది, 72 లక్షల మంది ఇదే యాప్స్ చేస్తున్నారు. అత్యధికంగా ఇటు చైనా ఉంది. చైనాలో 8.28 కోట్ల మంది వాడుతున్నారట. అమెరికాలో 6.6 మంది వాడుతున్నారట. భారత్లో 2,72,00,000 మంది వాడుతున్నారట. బ్రెజిల్లో 1,69,00,000 మంది, జర్మనీలో 75 లక్షల మంది, ఫ్రాన్స్లో 72 లక్షల మంది, దక్షిణ కొరియాలో 54 లక్షల మంది, బ్రిటన్లో 43 లక్షల మంది ఇట్లా వాడుతున్నారట.